ప్రతిపక్షాల మీద నోరు పారేసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డికి రైతుల గురించి ఏమాత్రం పట్టింపు లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. రైతులకు సగం రుణమాఫీ చేసి మిగతా సగమంతా ఎగ్గొట్టాడని, కౌలు రైతులకు రుణమాఫీ చేస్తానని మాట తప్పిండని మండిపడ్డారు. కేసీఆర్ ఉన్నప్పుడు వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఉండేదని, రేవంత్ రెడ్డి రైతులకు 11 గంటల కరెంటు మాత్రమే ఇస్తుండని చెప్పారు. సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండలం మాచాపూర్ గ్రామ శివార్లోని మొక్కజొన్న రైతులతో మాజీ మంత్రి హరీష్ రావు ముచ్చటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు, అధిక వర్షాలు పడి ఇప్పటికే పత్తి రైతులకు దిగుబడి తగ్గి నష్టం వాటిల్లిందన్నారు. ఉన్న పత్తిని కొనక కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మరింత నష్టం చేకూరుస్తుందన్నారు. పత్తి మద్దతు ధర 8,100 రూపాయలు ఉంటే ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో దళారులకు రైతులు 5,900కు అమ్ముకుంటున్నారన్నారు. ఈ ప్రభుత్వం పత్తి రైతులకు క్వింటాల్కు 2,000 రూపాయలు నష్టం కలిగిస్తుందన్నారు. రాష్ట్రంలో 6 లక్షల ఎకరాలు మొక్కజొన్న సాగు జరిగిందని, మక్కలు అమ్ముకునేందుకు రైతులు మార్కెట్లో పడిగాపులు కాస్తున్నారని హరీష్ రావు ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సకాలంలో మక్కలు కొనుగోలు చేశామని, ఇప్పటికైనా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, మాజీ ఎంపీపీ మాణిక్యరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.